హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? మనకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే మాత్రం ఫీజు రీయింబర్స్‌మెంట్ సంబంధించి అయితే మాత్రం ఎప్పుడు రిలీజ్ చేస్తుందని చెప్పేసి అయితే చాలామంది అడుగుతున్నారు కదా! సో, దానికి సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చింది. మనకి చాలామందికి కొన్ని కోర్సుల్లో ఏంటంటే ఏదైతే బీటెక్ కానివ్వండి, లేకపోతే డిప్లొమా ఇంకా ఇతర కోర్సుల్లో అయితే మాత్రం కొన్ని కోర్సులు వాళ్ళకి అయితే మాత్రం ఈ యొక్క నెల చివరిలో అయితే మాత్రం ఈ యొక్క ఏపీ ఫీజు రీయింబర్స్‌మెంట్ డబ్బులైతే మాత్రం రిలీజ్ చేయబోతున్నారండి. అయితే ఈ ఫీజు రీయింబర్స్‌మెంట్ డబ్బులంటే మీకు ఆర్‌టిఎఫ్ అయితే అంటారు. ఇక్కడ ఆర్‌టిఎఫ్ అన్నట్లయితే మాత్రం ఈ డబ్బులనేవి డైరెక్ట్‌గా కాలేజ్ అకౌంట్‌కి అయితే ఎళ్తాయండి. మీకు సంవత్సరానికి పే చేసే ట్యూషన్ ఫీజ్ ఉంటుంది కదా! సో, ట్యూషన్ ఫీజ్ అయితే మాత్రం మనకి కాలేజీలకెళ్తుంది కదా! సో, అంటే పాత ప్రభుత్వంలో ఏంటంటే ఇది మనకే విడతల వారీగా పడేది. బట్ ఇప్పుడేంటంటే ఈ యొక్క ట్యూషన్ ఫీజ్ ఏదైతే ఉందో, సో, ఈ ట్యూషన్ ఫీజ్ అనేది మనకి ఇప్పుడు విడతల వారీగా కాకుండా మనందరికీ కూడా ఈ ట్యూషన్ ఫీజ్ అనేది డైరెక్ట్‌గా కాలేజ్‌కైతే వెళ్ళిపోతుందండి. అయితే ఈ యొక్క ట్యూషన్ ఫీజ్ అనేది ఏపీ ప్రభుత్వం అయితే మాత్రం మనకి ఈ యొక్క డిసెంబర్ ఎండింగ్ లేకపోతే జనవరికి సంబంధించిన మొదటి తేదీలో అయితే మాత్రం ఇవ్వబోతున్నట్లుగా మనకి అప్డేట్ అయితే వచ్చింది. అయితే ఈ అప్డేట్ వచ్చిన ప్రకారంగా అయితే మాత్రం ప్రతి స్టూడెంట్ కూడా 6 స్టెప్ వెరిఫికేషన్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. 6 స్టెప్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకున్న స్టూడెంట్స్‌కి మాత్రమే మనకి ఈ డబ్బులైతే పడబోతున్నాయన్నమాట. సో, అయితే 6 స్టెప్ వెరిఫికేషన్ కంప్లీట్ అయితేనే మాత్రమే మీకు ఈ ఎంటీఎఫ్ కానివ్వండి, లేకపోతే ఆర్‌టీఎఫ్ అంటే విద్యా దీవెన అంటే మీకు ట్యూషన్ ఫీజు, అలాగే వసతి దీవెన మెయింటెనెన్స్ సంబంధించిన ఎంటీఎఫ్ ఉంటుంది కదా! స్టూడెంట్ అకౌంట్‌కి అయితే పడుతుంది కదా! 20,000 డిగ్రీ వాళ్ళకి, 15,000 వచ్చేసరికి మనకి డిప్లొమా వాళ్ళకి, 10,000 వచ్చేసరికి ఐటీఐ వాళ్ళకైతే పడుతుంది కదా! సో, ఆ అమౌంట్ అయితే మాత్రం ఆ అమౌంట్ ఇంకా ట్యూషన్ ఫీజు ఈ 2 మీకు పడాలనుకున్నట్లయితే ఖచ్చితంగా మీరు 6 స్టెప్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకోవాలి. ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానెల్‌లో 6 స్టెప్ వెరిఫికేషన్ ఎలా కంప్లీట్ చేసుకోవాలి, ఫార్మ్ ఎలా ఫిల్ చేయాలి, సర్టిఫికేట్ ఎలా సబ్మిట్ చేయాలి, మొత్తం కాలేజీలో ఫింగర్ ఎలా వేయాలి అని చెప్పేసి చాలా వీడియోస్ అయితే ఉన్నాయండి. అఫీషియల్‌గా రిలీజ్ అయిన G1 కూడా మనం క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం మన యూట్యూబ్ ఛానల్ అయితే మాత్రం. సో, ఆ వీడియో లింకు 6 స్టెప్ వెరిఫికేషన్ లింక్ మీకు డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. వీలైతే మీకు ఎండ్ స్క్రీన్‌లో కూడా ప్రొవైడ్ చేస్తానండి. అయితే ఇప్పుడొచ్చేసరికి అప్డేట్ ఏంటి అనుకున్నట్లయితే, మీకు ఈ మంత్ ఎండింగ్‌కి అదే విధంగా మీకు లేకపోతే జనవరి స్టార్టింగ్ డేట్స్‌లో అయితే మాత్రం ఖచ్చితంగా అయితే మీ అమౌంట్ అయితే రిలీజ్ చేస్తారు. అయితే దీనికి సంబంధించి పెండింగ్ డబ్బుల కన్నా ముందే మీ యొక్క కాలేజ్ ఫీజ్ అయితే మాత్రం రిలీజ్ చేస్తారండి. సో, పెండింగ్ డబ్బులనేవి ఈ యొక్క అమౌంట్‌తో పాటు మీకు ప్రీవియస్ అంటే ఇప్పుడు ఏదైతే మీకు ఈ కాలేజీకి వేసే అమౌంట్‌తో పాటు వేస్తారనమాట. సో, పెండింగ్ డబ్బులకు సంబంధించి కూడా అప్డేట్ వచ్చినట్లయితే మీకు ఖచ్చితంగా మీకు నేను వీడియో చేసి అప్‌లోడ్ చేయడం జరుగుతుంది. బట్ ఇప్పుడేంటంటే ఖచ్చితంగా అందరూ కూడాను ఫాస్ట్‌గా వెళ్ళి మీ 6 స్టెప్ వెరిఫికేషన్‌ని కంప్లీట్ చేసుకోండి. ఎందుకంటే అమౌంట్ పడే టైంకి మీకు 6 స్టెప్ వెరిఫికేషన్ మీరు కంప్లీట్ అవ్వకపోయినట్లయితే మీకు ఆ అమౌంట్ అయితే రాదనమాట. సో, ఆ పరిస్థితిలో ఏంటంటే మీకు అమౌంట్ రాదు కాబట్టి మీరు ఇనెలిజిబుల్ అయితే అయిపోతారు. సో, అలాంటి ఇష్యూస్ ఫేస్ చేయకూడదు అనుకున్నట్లయితే ఖచ్చితంగా 6 స్టెప్ వెరిఫికేషన్‌ని కంప్లీట్ చేసుకోండి. సో, ఒకవేళ మీరు 6 స్టెప్ వెరిఫికేషన్‌ని కంప్లీట్ చేసుకుంటే, ఆ 6 స్టెప్ వెరిఫికేషన్ కంప్లీట్ అయింది లేదా ఎలా చెక్ చేసుకుంటారు అనుకున్నట్లయితే, ఇక్కడ లాగిన్ మీద క్లిక్ చేయండి. మీకు యూజర్ ఐడీ, మీకు పాస్వర్డ్ అయితే అడుగుతుందండి. సో, అవన్నీ ఎంటర్ చేయండి. సో, యూజర్ ఐడీ వచ్చేసరికి మీ ఆధార్ కార్డ్ ఉంటుంది. మీ పాస్వర్డ్ అనేది మీ కాలేజ్ వాళ్ళు ఎంటర్ చేస్తారు. సో, మీకు పాస్వర్డ్ తెలియకపోయినట్లయితే ఎలా చేసుకోవాలని చెప్పేసి మీకు జ్ఞానభూమి రిజిస్ట్రేషన్ అని చెప్పేసి సెపరేట్ వీడియో చేస్తాను. సో, ఆ వీడియోలో అయితే ఉంటుంది. లేదు అనుకున్నట్లయితే ఫర్గొట్ పాస్వర్డ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి మీకు ఐడెంటిటీ స్టూడెంట్ కదా! స్టూడెంట్ మీద క్లిక్ చేసిన తర్వాత మీ ఆధార్ కార్డ్ నంబర్ ఎంటర్ చేసిన తర్వాత మీకు ఓటీపీ వస్తుంది. సో, మీరు మీ కొత్త పాస్వర్డ్‌ని రీ ఎంటర్ పాస్వర్డ్‌ని దీంతో పాటే మీకు సంబంధించిన ఓటీపీని ఎంటర్ చేసినట్లయితే మీకు సరిపోతుందనమాట. చూపిస్తాను ఒకసారి. సో, ఈ విధంగా అయితే మాత్రం మీరు అక్కడ ఆధార్ కార్డ్ ఎంటర్ చేసి మీరు గెట్ ఓటీపీ మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగా పాస్వర్డ్ అడుగుతుంది. సో, మీ పాస్వర్డ్ అది రీ ఎంటర్ పాస్వర్డ్ ఇంకా ఓటీపీ అయితే ఎంటర్ చేస్తారు. సో, ఎంటర్ చేసిన తర్వాత మీరు పాస్వర్డ్‌లో వచ్చేసరికి ఒక క్యాపిటల్ లెటర్, ఒక స్మాల్ లెటర్, ఖచ్చితంగా ఒక నంబరు, స్పెషల్ కేస్ నంబర్స్ ఉండాలి. అదే విధంగా మినిమమ్ 8 నుంచి మాక్సిమం 19 లోపు అయితే మాత్రం అదే ఖచ్చితంగా అయితే ఆ పాస్వర్డ్ అయితే ఉండాలని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగిందనమాట. సో, అప్పుడు మీరు పాస్వర్డ్ రీసెట్ చేసుకొని బ్యాక్‌కొచ్చినట్లయితే మీకు మళ్ళీ లాగిన్ మీద క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. ఇక్కడ క్యాప్చా, మీ ఆధార్ కార్డ్ నంబరు, మీరు పెట్టుకున్న పాస్వర్డ్‌ని ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ అయితే అవుతారు. సో, మీరు లాగిన్ అయిన తర్వాత మీకైతే డాష్‌బోర్డ్ అయితే ఈ విధంగా కనిపిస్తుందండి. సో, ఈ డాష్‌బోర్డ్ అయితే మీకు లాగిన్ అయిన తర్వాత ఈ విధంగా అయితే ఉంటుంది. సో, ప్రతి స్టూడెంట్‌కి అనేది సేమ్ ఇదే డాష్‌బోర్డ్ అయితే ఉంటుంది. ఇక్కడ మీకు అన్ని డీటెయిల్స్ అయితే ఉంటాయి. స్టూడెంట్స్ సంబంధించిన డీటెయిల్స్, స్టూడెంట్ బ్యాంక్ డీటెయిల్స్, స్టూడెంట్స్ యొక్క సర్వీసెస్, అప్లికేషన్ స్టాటస్ మొత్తం అయితే మీకు ఉంటాయండి. మరి మీకు ఈ విధంగా కనిపించింది కదా! సో, ఇక్కడ ఏం చేస్తారన్నట్లయితే మీరు ఇక్కడ వ్యూ ప్రింట్ అప్లికేషన్ స్టేటస్ అని చెప్పి ఉంది కదా! దాన్ని క్లిక్ చేయండి.
క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా అయితే అడుగుతుందండి. సో, ఈ విధంగా అడిగిన తర్వాత ఇక్కడ మీరు సెలెక్ట్ ఐడీ మీద క్లిక్ చేస్తారు. అయితే ఐడీ మీద క్లిక్ చేసిన తర్వాత మీరు ఏంటనుకున్నట్లయితే మీకు 2024 అని చెప్పేసి పక్కన ఇంకొన్ని నంబర్‌లయితే కనిపిస్తాయి. సో, అందులో మీరేంటంటే 2024కి సంబంధించి స్టార్ట్ అయిపోయి ఉన్న నంబర్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సో, అలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు మీ డీటెయిల్స్ అన్నీ వస్తాయండి. సో, అది ప్రైవసీ ఇష్యూ వల్ల నేను మీకు చూపించడం లేదు. బట్ ఒకవేళ మీరు లాగిన్ అయిన తర్వాత మీకు ఈ విధంగా డాష్‌బోర్డ్ అయితే వస్తుంది కదా! సో, ఇలా డాష్‌బోర్డ్ వచ్చిన తర్వాత ఇక్కడ అప్లికేషన్ ఐడీ మీద క్లిక్ చేసి మీకైతే 2024, 2020 అన్నీ అయితే ఉంటాయండి. మీరు 2024తో స్టార్ట్ అయిపోయే నంబర్ అయితే సెలెక్ట్ చేసుకుంటే మీ డీటెయిల్స్, మీ కాలేజ్ డీటెయిల్స్ మొత్తం అయితే వస్తాయి. సో, అలా వచ్చిన తర్వాత మీరు కిందకి స్క్రోల్ డౌన్ చేసుకొని వెళ్ళినట్లయితే అక్కడ మీకు 6 స్టెప్ వాలిడేషన్‌కి సంబంధించి డీటెయిల్స్ ఉంటాయండి. దాంతో పాటు మీరు ఫీజ్ రీయింబర్స్‌మెంట్‌కి ఎలిజిబుల్ అయ్యారో లేదో కూడా ఉంటుంది. సో, ఇదిగోండి 6 స్టెప్ వాలిడేషన్‌కి కంప్లీట్ అయితే అయిపోయింది. సో, ఇక్కడ చూస్తున్నారు కదా! 4 వీలర్ అనేది ఉందా? లేదా అడుగుతున్నారు. నా అంటే ఇక్కడ నాట్ అప్లికేబుల్. సో, మీకు యెస్ అనైతే రాకూడదు. మీకు ఎన్ఏ అని చెప్పి అయితే రావాలి. మీకు ఎన్ఏ అని చెప్పి వస్తే మాత్రం మీరు ఫీజ్ రీయింబర్స్‌మెంట్‌కి ఎలిజిబుల్ అయితే అయినట్లు. మీకు అక్కడ యెస్ గాని వచ్చినట్టయినా లేకపోతే ఏమన్నా ఎన్ఏ నాట్ అప్లికేబుల్ కాకుండా ఇంకా ఏమొచ్చినా సరే మీకు 6 స్టెప్ వాలిడేషన్‌లో మీకు ఈ పైన ఇక్కడ చూపిస్తున్న 6 బడ్జెట్‌లో ఏదో ఒకటి ఉన్నట్లుగా గవర్నమెంట్ గుర్తించిందని జెప్పేసి, మీ యొక్క ఫీజ్ రింబర్స్‌మెంట్ అయితే క్యాన్సిల్ చేశారని జెప్పేసి అయితే అర్థం అండి. అలాగే కిందకి స్క్రోల్ డౌన్ చేసుకొని చూసుకుంటే స్కాలర్‌షిప్ డీటెయిల్స్ ఉంటుంది గదా! స్కాలర్‌షిప్ డీటెయిల్స్‌లోని మీరు ఎలిజిబుల్ అని జెప్పేసి అయితే రావాలి. మీరు ఎలిజిబుల్ అని జెప్పేసి వస్తేనే అక్కడ మీకు యాక్సెప్ట్ అయితే అవుతుందండి. ఇక్కడ సెక్యూరిటెడ్ వెరిఫైడ్ టైమ్ అయితే ఉంది కదా! సో, నేను వచ్చేసరికి ఏంటంటే డిసెంబర్ 2 అయితే సబ్మిట్ చేసి వెరిఫై చేయించుకున్నాను. సో, అందుకే నాకు 6 స్టెప్ వెరిఫికేషన్‌లు అన్నీ నాట్ అప్లికేబుల్ అని చెప్పి అయితే వచ్చింది. మీకు కూడా నాట్ అప్లికేబుల్ అయితే రావాలి. అలా కాకుండా మీకు ఏమొచ్చినా సరే ప్రాసెస్ అయితే అవుతుంది. అంటే మీకు పెద్ద ప్రాబ్లమ్ అయితే అవుతుందండి ఫీజ్ రీయింబర్స్‌మెంట్ సంబంధించి. అలాగే మీరు ఇక్కడ 6 స్టెప్ వెరిఫికేషన్‌లోనేంటంటే ఎలిజిబుల్ కిందన పెండింగ్ ఎట్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ ఫర్ ఓటీ అని చెప్పి ఉంచింది కదా! సో, ఈ విధంగా వచ్చినా సరే పర్వాలేదు. ఇక్కడ మీకు ఓటీఐ సక్సెస్‌ఫుల్ అయ్యిందని చెప్పేసి అయితే రావాలి. ఫీజ్ రీయింబర్స్‌మెంట్ పడే టైంకి అయితే మాత్రం. అంటే ఫీజ్ డబ్బులు పడే టైంకి అయితే మాత్రం ఓటీఐ అని చెప్పేసి, ఓటీఐ కంప్లీటెడ్ అని చెప్పేసి, లేకపోతే సక్సెస్‌ఫుల్ అని చెప్పేసి అయితే మీకు రావాలనమాట. అలా వచ్చినప్పుడు మాత్రమే మీకు ఫీజ్ రీయింబర్స్‌మెంట్‌కి కంప్లీట్ ఎలిజిబుల్ అవుతుంది. సో, ప్రెజెంట్ ఏంటంటే, ఈ యొక్క ప్రాసెసింగ్ అనేది జరుగుతుంది కాబట్టి, నాకు కూడా ఇకైతే ఇలాగే చూపిస్తుంది. నేను కూడా మీలాగే స్టూడెంట్‌ని కాబట్టి, నాకు ఈ విధంగా అయితే చూపిస్తుంది. సో, మీకు కూడా ఈ విధంగా చూపిస్తే ఏం పర్వాలేదు. మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. బట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీరు నాట్ ఎలిజిబుల్ అని అయితే ఉండకూడదు. మీరు ఓన్లీ ఎలిజిబుల్ అని చెప్పేసి అయితే ఉండాలి. అదే విధంగా మీరు ఒకవేళ సబ్మిట్ చేస్తే సబ్మిట్ చేసిన డేట్ కూడా రావాలి. వెరిఫైడ్ టైమ్ అని చెప్పేసి కూడా రావాలండి. పెండింగ్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ ఓటీ అని చెప్పేసి ఉన్నా, లేకపోయినా పర్వాలేదు. సో, అక్కడ ఏమున్నా పర్వాలేదండి. కాకపోతే ఏంటంటే పెండింగ్ అని చెప్పి ఉన్నా పర్లేదు, సక్సెస్‌ఫుల్ అయిపోయినా ఉన్నా పర్లేదు. ఇక్కడ కిందన చూపిస్తున్న అన్నీ కూడా నాట్ అప్లికేబుల్ అయితే రావాలి. ఇందులో ఏమి యెస్ వచ్చినా సరే మీకు ఫీజ్ రీయింబర్స్‌మెంట్‌కి ఇనెలిజిబుల్ అయితే అయిపోతారు. సో, ఇదే అండి మీకు ఫీజ్ రీయింబర్స్‌మెంట్ సంబంధించి స్టాటస్‌ని ఎలా చెక్ చేసుకోవాలని చెప్పేసి కంప్లీట్ డీటెయిల్స్. మరి ఇదే విధంగా ఫీజ్ రీయింబర్స్‌మెంట్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకోవాలనుకున్నట్లయితే ఖచ్చితంగా మన యూట్యూబ్ ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పటికప్పుడు మీకు పెండింగ్ డబ్బులు గానివ్వండి, పీజీ స్టూడెంట్స్ సంబంధించిన డబ్బులు గానివ్వండి, లేకపోతే మీకు రావాల్సిన ఎంటీఎఫ్, ఆర్‌టీఎఫ్ యొక్క డబ్బులు గానివ్వండి, మీకు తెలియాలనుకున్నట్లయితే, అప్డేట్స్ తెలియాలనుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రతి స్టూడెంట్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఎందుకంటే స్టూడెంట్స్ అందరికీ కూడా యూజ్‌ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ అనేది మన యూట్యూబ్ ఛానెల్ అయితే ఇవ్వడం జరుగుతుంది కాబట్టి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్‌లో పెట్టుకోండి. థాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.